యవనస్తులారా, నా చేతులు జోడించి ఒక సేవకునిగా మీకు హెచ్చరిస్తున్నా. మీ వ్యక్తిగత జీవితాలు క్రమంగా కట్టుకోండి, వాక్యానుసారంగా కట్టుకోండి. ఒడిదుడుకులు ఉన్నాయా? వాక్యం అనే సుత్తితో తట్టుకోండి, కరెక్ట్ చేసుకోండి. నా దేవుడు నిన్ను చూసి సంతోషించాలి. నీ జీవితం నువ్వు కట్టుకునే విధానాన్ని చూసి నా దేవుడు సంతోషించాలి. దేవుడే కాదు, అమ్మ నాన్న కూడా సంతోషపెట్టి, కన్న తల్లిదండ్రులను సంతోషపెట్టి, స్నేహితులను సంతోషపెట్టడం, ప్రేమించిన దాన్ని సంతోషపెట్టడం కాదు, అమ్మని నాన్నని, పరలోకపు తండ్రిని, సేవకుల్ని సంతోషపెట్టి, చూసిన వెంటనే సేవకుడు సంతోషపడాలి. అలాంటి సంతోషకరమైన జీవితాన్ని కనుక మీరు జీవిస్తే మీ ఎదుట గొప్ప పర్వతాలు ఏంటంటే ఈ ప్రపంచాన్ని నలిపేస్తాడు దేవుడు నీ కోసం, నీ జీవితాన్ని.